లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, శ్రావణి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాష్ట్ర పండుగ ఎంతో ఘనంగా సాగుతుంది. గోల్కొండ బోనాలతో స్టార్ట్ అయిన బోనాల పండుగ ఆషాఢ మాసంలో మొదలయ్యి ఇక్కడ చివరి ఘట్టానికి చేరుకుందని చెప్పుకోవాలి. ఇవాళ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఎంతో ఘనంగా పాత బస్తీలో మనకి బోనాల సందడి అయితే జరుగుతోంది. ఈ ఉత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి కూడా పాత బస్తీలోని మహిళలంతా కూడా ఇటు బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడానికి ఎంతో మంది ఇక్కడికి ఉదయం నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఒక్కొక్కరు అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పించడానికి ఎంతో శ్రమకొచ్చి అంటే అమ్మవారి రూపాన్ని బోనంలో ప్రతిబింబించేలాగా ఎంతో అందంగా అలంకరించి తీసుకుని ఈ బోనాన్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అంతేకాదు మహిళలు కూడా అమ్మవారికి నచ్చే విధంగా అంతే అందంగా అలంకరించుకొని వస్తారు. మనం ఒక్కసారి సింహవాహిని అమ్మవారి దేవాలయాన్ని చూస్తే కూడా అర్థమవుతుంది. పూలతో ఎంతో చక్కగా డెకరేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి. మన క్యూ లైన్ లో కూడా చూస్తే బోనాలు సమర్పించడానికి అనేక మంది మహిళలు ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో సింహవాహిని అమ్మవారి బోనాల పండుగ ఈ 2 రోజుల పాటు జరిగే ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి అన్ని విభాగాలు కూడా కృషి చేస్తున్నాయి. ఒకవైపు రేపు రంగం కూడా ఇక్కడ భవిష్యవాణి వినిపించబోతున్నారు. మరి కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడమే కాదు, బోనాన్ని కూడా తమ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి బోనాన్ని సమర్పించడానికి వస్తున్నట్టుగా ఉత్సవ కమిటీ చెప్తోంది. ఓవరాల్ గా లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. శ్రావణి.